అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు భారతీయ విద్య ఎస్బిఆర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మన తెలుగు విద్యార్థులకి మరియు వారి తల్లిదండ్రులకి విద్యారంగంలో జరుగుతున్న కొత్తదనాలు, సరికొత్త చేంజెస్ మరియు ఒక విద్యార్థి 10th అయిపోయిన తర్వాత ఎటువంటి కాలేజీలో జాయిన్ అవ్వాలంటే ఎటువంటి పరిస్థితులను చూస్ చేసుకోవాలి, ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎటువంటి కోర్సెస్ జాయిన్ అయితే మంచి అవకాశాలు ఉంటాయి అనే విషయం మీద మన భాస్కర్ రెడ్డి సార్ గారు మరియు వారి టీం చేసే అవేర్నెస్ ప్రోగ్రాం అనేది ఎంతో విలువైనదండి. గత 6 సంవత్సరాల నుంచి నేను భాస్కర్ రెడ్డి సార్ వీడియోస్ చూడడం జరుగుతుంది. ఆయన ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ అనేది ఎటువంటి బయాస్ లేకుండా, అంటే ఒక సైడ్ లేకుండా పేరెంట్కి మరియు విద్యార్థికి ఏం కంటెంట్ అవసరమవుతుందో దాని మీద వాళ్ళు చేసే వర్క్ అనేది నిజంగా చాలా చాలా ఉపయోగకరమైనది. ఈ వర్క్లో భాగంగానే ఈరోజు మేము మీ ముందుకి ఒక కొత్త కోర్సు గురించి వివరాలని తీసుకురావడం జరుగుతుంది. సో ఈ వీడియోని తప్పకుండా మీరు చివరి వరకు చూసి మీకు ఉపయోగపడుతుంది, మీకు అవసరం అవుతుంది అనుకుంటే డెఫినెట్లీ మీరు దాన్ని ఫాలో అయ్యి ప్లస్ మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయమనిగా కోరుతున్నామండి. మీ అందరికీ తెలుసు, మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి విద్యార్థి మరియు తల్లిదండ్రి వారి పిల్లల్ని మంచి కాలేజెస్లో, మంచి ఇన్స్టిట్యూషన్స్లో, ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లో, ఐఐటి, ఎన్ఐటి లాంటి ఉత్తమమైన కాలేజెస్లో చదివించడం కోసం ఎంతో కష్టపడి కార్పొరేట్ కాలేజెస్లో ఇంటర్మీడియట్ జాయిన్ చేయడం జరుగుతుంది. కానీ భారతదేశంలో ఉన్న అత్యుత్తమ విద్యా సంస్థలైనటువంటి ఐఐటి మరియు ఎన్ఐటీలలో సీట్ కొరత కారణంగా తక్కువ సీట్లు ఉండడం వల్ల ఎంతోమందికి ఐఐటి మరియు ఎన్ఐటిలో జాయిన్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుందండి, మిస్ అయిపోతుంది. సో అటువంటి స్టూడెంట్స్కి ఐఐటి మరియు ఎన్ఐటిలో జాయిన్ అయ్యే అవకాశం ఇంకొక సపరేట్ ఎగ్జామ్, అంటే జేడబ్ల్ఈ అడ్వాన్స్ కాకుండా ఇంకొక సపరేట్ ఎగ్జామ్ ద్వారా కూడా అవకాశం ఉందండి. అది ఎన్సిఈటి, నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ ఎగ్జామ్ ఏంటి, ఈ ఎగ్జామ్ నుంచి ఏం కోర్స్ జాయిన్ అవ్వచ్చు, ఆ కోర్స్ జాయిన్ అయితే ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఎన్ని రోజులు మనకు అవకాశాలు ఉంటాయి, దీని లైఫ్ స్పాన్ ఎంత, ఎన్ని సంవత్సరాలు మనకి అవకాశాలు ఉంటాయి, దీంట్లో ఆల్రెడీ సక్సెస్ అయిన పీపుల్ ఉన్నారా లేదా అనే విషయాలన్నిటి గురించి మనం ఈ వీడియోలో చాలా క్లుప్తంగా సరళంగా మాట్లాడడం జరుగుతుందండి. అసలు ఎన్సిఈటి అనే ఎగ్జామ్ అనేది ఎన్టీఏ, మన జేడబ్ల్ఈ నీట్ ఎగ్జామ్ ఎవరైతే కండక్ట్ చేస్తారో వాళ్ళే, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళే కండక్ట్ చేస్తారండి. ఈ ఎగ్జామ్ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, ఎన్ఈపి 2020 వాళ్ళు సజెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎన్ఈపి 2020 వాళ్ళు చేసిన ఒక పెద్ద సజెషన్ విద్యారంగంలో ఏంటంటే, మనకి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన టీచర్స్ కొరత చాలా ఎక్కువ ఉంది. ఆ టీచర్స్ కొరతని మనం ఆ గ్యాప్ని ఫిల్ చేయాలంటే మనం ఖచ్చితంగా టీచర్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ వారు ఈ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, ఐటీఈపీ, ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, ఇది ఒక 4 సంవత్సరాలు ఉండే కోర్స్ అండి. ఈ కోర్స్ని ఇదేమి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన కోర్స్ కాదండి, ఇది చాలా పాత కోర్సు. మన భారతదేశంలో ఉన్న అన్ని కోర్సుల కంటే కూడా ఇది చాలా పాత కోర్సు. 1962-63 నుంచి ఇది ఇలానే కొనసాగుతూ ఉంది. దీని డిమాండ్ అలానే ఉంది, దీని ఆపర్చునిటీస్ అలానే ఉన్నాయండి. కాకపోతే ఇప్పుడు 1962-63 నుంచి లాస్ట్ 3 years వరకు కూడా ఈ కోర్స్ అనేది కేవలం ఒక 4-5 ఇన్స్టిట్యూషన్స్లో మాత్రమే అవైలబుల్గా ఉండేది. ఇప్పుడు ఆ కోర్స్ని అన్ని ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లో, ఐఐటీస్ కావచ్చు, ఎన్ఐటీస్ కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీస్ కావచ్చు, ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు, వాటిల్లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారండి. సో ఈ కోర్సులో మేజర్గా ఒక 3 సెక్టార్స్ ఉంటాయండి. సైన్స్ స్టూడెంట్స్కి బీఎస్సీ ఎడ్
అనే కోర్స్ ఉంటుంది. ఆర్ట్స్ అండ్ కామర్స్ స్టూడెంట్స్కి BA అండ్ BCom ఎడ్ అనే కోర్సెస్ ఉంటాయండి. ఏంటి ఈ కోర్స్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంది, అసలు ఎలా ఈ కోర్సు డిఫరెంట్ కోర్సెస్ కన్నా, మిగతా ఇంజనీరింగ్ కోర్స్ కన్నా లేదా అదర్ కోర్సెస్ కన్నా డిఫరెంట్గా ఉంటుంది అంటే, ఈ కోర్స్ వచ్చేసి ఓవరాల్గా సేమ్ నేషనల్ లెవెల్ NTA కండక్ట్ చేస్తుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మన JEE మెయిన్స్ అండ్ అడ్వాన్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే ప్యాటర్న్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ కోర్స్ని వాళ్ళు 4 స్టేజెస్లో ఇస్తున్నారండి. సో అంటే నేను స్పెసిఫిక్గా ఒక ఎగ్జాంపుల్ BSc ఎడ్ గురించి చెప్తున్నానండి. సేమ్ ఇదే రకంగా BA ఎడ్ BCom ఎడ్ కూడా ఉంటుంది. సో BSc ఎడ్ అనేది ఒక విద్యార్థి ఫౌండేషనల్ స్టేజ్లో చేయొచ్చు, లేదా ప్రిపరేటరీ స్టేజ్లో చేయొచ్చు, లేదా మిడిల్ స్టేజ్లో కూడా చేయొచ్చు, లేదా సెకండరీ స్టేజ్లో కూడా చేయొచ్చు. కొన్ని కాలేజెస్ BSc ఎడ్ ఫౌండేషనల్ స్టేజ్ అనే కోర్స్ని ఆఫర్ చేస్తున్నాయి. అంటే ఒక విద్యార్థి BSc ఎడ్ 4 సంవత్సరాలు ఫౌండేషనల్ స్టేజ్ చేస్తే ఆయన ప్రీ స్కూల్ టు గ్రేడ్ 2 అంటే క్లాస్ 2 సెకండ్ క్లాస్ పిల్లల వరకు చెప్పడానికి అర్హుడు, సెకండ్ క్లాస్ పిల్లల వరకు టీచ్ చేయడానికి అర్హుడు. ఒక విద్యార్థి ప్రిపరేటరీ స్టేజ్ కోర్స్ కనుక చేసినట్లయితే ఆయన 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ పిల్లలకు చెప్పడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒక విద్యార్థి మిడిల్ స్టేజ్ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఆయన గ్రేడ్ 6th నుంచి 8th అంటే 6th క్లాస్ పిల్లల నుంచి 8th క్లాస్ పిల్లల వరకు టీచ్ చేయడానికి ఆయనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ ఒక విద్యార్థి సెకండరీ స్టేజ్ కోర్స్ తీసుకుంటే అంటే BSc ఎడ్ సెకండరీ స్టేజ్ కనుక జాయిన్ అయితే 4 సంవత్సరాల కోర్స్ కంప్లీట్ చేస్తే ఆయన గ్రేడ్ 9th నుంచి 12th వరకు 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చెప్పడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సార్ ఇది ఏముంది, ఇందులో డిఫరెన్స్ ఏముంది అని మీరు అడగొచ్చు. మీరు కేర్ఫుల్గా గమనిస్తే ఈ గ్రేడ్ 9th టు 12th అనేది 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చెప్పడం అనేది ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న భాషలో మనం PGT అంటున్నాం, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్. గ్రేడ్ 6th టు 8th అనేది మనం TGT అంటున్నాం, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్. మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మన తెలుగు రాష్ట్రాల్లో లేదా అదర్ రాష్ట్రాల్లో ఉన్న ప్రస్తుతం ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి, TGT కావాలంటే మీరు మినిమం BSc అండ్ B.Ed అంటే BSc 3 సంవత్సరాలు, B.Ed 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పడుతుందండి. PGT కావాలంటే BSc 3 సంవత్సరాలు, B.Ed 2 సంవత్సరాలు, MSc మళ్ళీ 2 సంవత్సరాలు. సో అంటే టోటల్గా 7 years పడుతుందండి. కానీ కొత్తగా NEP 2020 ఆదేశాల ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ 7 సంవత్సరాల కోర్సులో ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో దాన్ని ఈ 4 సంవత్సరాల ITEP ప్రోగ్రామ్కి ఇచ్చేసింది. అంటే ఒక విద్యార్థి 12వ తరగతి అయిన తర్వాత ఈ 4 సంవత్సరాల కోర్సు సెకండరీ స్టేజ్ కనుక జాయిన్ అయినట్లయితే ఆయన క్లాస్ 9th నుంచి 12th చెప్పే దానికి అర్హుడవుతాడు, ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే 7 సంవత్సరాల కోర్స్ని 4 సంవత్సరాల్లో పూర్తి చేసుకోవచ్చు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఈ కోర్సు ఏంటి అడ్వాంటేజెస్, దీనివల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటి? ఈ కోర్స్ అనేది ఇంతవరకు భారతదేశంలో రీజనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ RIEs అంటామండి. టోటల్గా ఒక 5 RIEs ఉన్నాయి, 5 ఇండియా మొత్తము 5 RIEs మాత్రం ఉన్నాయి. సో ఇందులో మాత్రమే ఈ కోర్స్ని ఇంప్లిమెంట్ చేసేవారు. అందువల్ల ఈ కోర్సు చదివి బయటకు వచ్చిన విద్యార్థుల సంఖ్య, క్యాండిడేట్స్ సంఖ్య చాలా తక్కువ భారతదేశంలో. వాళ్ళందరూ కూడా కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ అండ్ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్లో ఆల్రెడీ సెటిల్ అయిపోయారు. వాళ్ళ సంఖ్య చాలా తక్కువ, అవైలబిలిటీ చాలా తక్కువ. ఇప్పుడు ఈ కోర్స్ని దేశమంతా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఎక్కువ మంది విద్యార్థులు ఈ కోర్స్ చేసే అవకాశం ఉంది. ఇది నేషనల్ లెవెల్ రికగ్నైజేషన్ ఉండడం వల్ల మీరు ఇండియాలో ఉన్న ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ అంటే కార్పొరేట్ స్కూల్స్ కానివ్వండి, లేదా గవర్నమెంట్ సెక్టార్స్ లైక్ KV, నవోదయ,
ఆదర్శ స్కూల్స్, మోడల్ స్కూల్స్ ఎక్సెట్రా ఇట్లాంటి రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ కానివ్వండి, ఇలాంటి స్కూళ్ళల్లో ఈజీగా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడానికి ఇది ఒక ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ థింగ్ ఏంటంటే టైం. మీరు 7 years చదవాల్సిన కోర్సుని ఇక్కడ 4 yearsలో ఇచ్చేస్తున్నారు. మీకు 3 సంవత్సరాలు కలిసి వస్తుందండి. ఇన్ఫ్యాక్ట్ మీరు కనుక కోర్స్ అయిపోగానే 4 years అయిపోగానే నోటిఫికేషన్ వచ్చి మీకు జాబ్ వచ్చేస్తే మీరు ఒక 45-50 years రీచ్ అయ్యేసరికి, విద్యార్థి ఒక 45-50 years రీచ్ అయ్యేసరికి అతను ఆల్మోస్ట్ స్టేట్ లెవెల్ క్యాడర్లో ఉంటాడు. ఆ ఆపర్చునిటీ స్టేట్ లెవెల్లో పాజిబిలిటీ ఉండదు, నార్మల్ ఎంప్లాయీకి పాజిబిలిటీ ఉండదు. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఈ కోర్స్ అనేది చాలా స్ట్రాంగ్ మెథడాలజీతో ఉంటుందండి. అంటే టీచింగ్ చేయడానికి ఎటువంటి పరిస్థితులు అవసరమో అవన్నీ కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు టీచింగ్ ఎలా చేయాలనే దాని మీద వీళ్ళు చాలా పవర్ఫుల్ కోర్స్ని డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. పెడగాకి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో వీరి యొక్క టీచింగ్ ప్రాసెస్కి అదర్ టీచర్ ప్రాసెస్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో అందుకే ఈ కోర్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది. మరి ఈ కోర్సు ఎటువంటి ఇన్స్టిట్యూషన్లో ఆఫర్ చేస్తున్నారు? ఈ ఇయర్ 2026 ఓవరాల్గా ఇండియా వైడ్ 16,950 సీట్స్ ఉన్నాయండి. 16,950 సీట్స్. అందులో నేను టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఐఐటీస్. మన తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఐఐటీస్ అంటే ఎక్కువ క్రేజ్ ఉంది కాబట్టి ఐఐటీస్ గురించి ఫస్ట్ తీసుకుంటే ఐఐటి భువనేశ్వర్ అండి. ఇది ఓన్లీ బిఎస్సి ఎడ్ మాత్రమే ఇస్తుంది. బిఏ ఎడ్, బీకామ్ ఎడ్ ఉండదు. బిఎస్సి ఎడ్ సెకండరీ స్టేజ్. మనకు తెలుసు ఐఐటీస్ అంటే ఇంజనీరింగ్ టెక్నాలజీ కోర్సెస్ అని. కాదండి, ఐఐటి ఎన్ఐటీస్లో ఆల్రెడీ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. చాలా ఫార్వర్డ్గా ఆలోచించి అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక టీచర్ని ప్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో ఇది ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశారు. సో సెకండరీ స్టేజ్ అంటే హయ్యర్ స్టేజ్, ఇది టాప్ మోస్ట్ స్టేజ్ అనమాట. 9th to 12th క్లాస్కి ఎలిజిబిలిటీ ఉంటారు. సో 50 సీట్స్ మాత్రమే ఉంటాయండి ఇందులో. నెక్స్ట్ ధన్బాద్ ఈ ఇయర్ స్టార్ట్ చేస్తున్నారు. ఖరగ్పూర్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. రూప్నగర్, జోధ్పూర్. సో టోటల్గా 23 ఐఐటీలు ఉంటే అందులో 5 ఐఐటీస్లో ఆల్రెడీ స్టార్ట్ చేశారు. బై 2030 2030 సంవత్సరానికి ఆల్మోస్ట్ అన్ని ఐఐటీస్లో ఈ కోర్సు లాంచ్ అవుతుంది. సిమిలర్గా ఎన్ఐటీస్ చూస్తే పాండిచ్చేరి సౌత్ ఇండియాలో ఉంది, త్రిపుర నార్త్ ఇండియా, తెలంగాణ వరంగల్ ఎన్ఐటి, తిరుచిరాపల్లి తమిళనాడు, కాలికట్ కేరళ. అంటే సౌత్లో 4 ఎన్ఐటీస్ ఈ కోర్సును ఆల్రెడీ స్టార్ట్ చేసేయండి. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఉండే విద్యార్థులకి చాలా 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 అడ్వాంటేజెస్ అయిన విషయం. నెక్స్ట్ ఆర్ఐఎస్. నేను ముందుగా చెప్పినట్లు అసలు ఈ కోర్సు ఫస్ట్ స్టార్ట్ చేసింది వీటిలో, ఆర్ఐఎస్లో, రీజనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇవి డైరెక్ట్గా ఎన్సీఆర్టీ కిందనే వర్క్ చేస్తాయి. ఇవి ఎన్సీఆర్టీకి అటాచ్డ్ ఇన్స్టిట్యూషన్స్. ఇవి మనకి భువనేశ్వర్లో ఆర్ఐ ఉంది, భోపాల్లో ఉంది, అజ్మీర్లో ఉంది, అండ్ మైసూర్ కర్ణాటకలో ఉంది. ఆర్ఐఎస్లో ఇందులో సీట్స్ ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే బేసిక్గా ఈ కోర్సు ఆవిర్భవించింది ఇక్కడి నుంచి కాబట్టి వాళ్ళ దగ్గర సీట్స్ ఎక్కువ ఉన్నాయండి. 100 సీట్స్ ఉన్నాయి ఆల్మోస్ట్. ఈవెన్ మీకు భువనేశ్వర్ ఆర్ఐలో కూడా 100 సీట్స్ ఉన్నాయి. బట్ 50 సీట్స్ ఆర్ ఫర్ సెకండరీ, 50 సీట్స్ ఆర్ ఫర్ మిడిల్ స్టేజ్. అందుకు నేను అక్కడ మెన్షన్ చేయలేదండి. సో అంటే ఓవరాల్గా మీరు టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఇందులో చదివితే 100% 50 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెఫినెట్గా జాబ్ వస్తుంది. దెర్ ఈజ్ నో డౌట్. అంటే 17,000 అప్రాక్సిమేట్లీ ఉంటే ఇందులో బిఏఎడ్, బీకామ్ సపరేట్ చేస్తే బిఎస్సి ఎడ్ మాత్రమే 7,000 చిల్లర ఉన్నాయండి. ఆ 7,000 పోస్టులలో 7,000 సీట్లలో 850 సీట్లు అంటే అప్రాక్సిమేట్లీ 1,000 నియర్ బై సీట్స్ అనేవి చాలా క్వాలిటీ సీట్స్ అండి. ఇవి ఈ ఇన్స్టిట్యూషన్లో అవైలబుల్ ఉన్నాయి. సో మనం ఇందులో జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి? ఈ జాబ్ ఆపర్చునిటీస్ చూస్తే మీకు తెలుసు, కార్పొరేట్ స్కూల్స్ లైక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కావచ్చు, బిర్లా స్కూల్స్ కావచ్చు,
రెసిడెన్స్ ఆర్ రిలయన్స్ స్కూల్స్ కావచ్చు, ఎన్పిఎస్ కావచ్చు, ఇలాంటి కార్పొరేట్ స్కూల్స్లో చాలా హై శాలరీస్ ఉంటాయండి. టీచర్స్కి మినిమం అంటే ఒక 1.5 lakh నుంచి 2 lakh వరకు వెరీ కామన్గా ఇస్తున్న శాలరీస్ అండి. కార్పొరేట్ స్కూల్స్కి వీళ్ళని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. నెక్స్ట్ కోచింగ్ ఇండస్ట్రీ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కోచింగ్ ఇండస్ట్రీ, జేడబ్ల్ఈ, నీట్కి కోచింగ్ ఇండస్ట్రీలో ఎక్కువ ఐఐటి టీచర్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. కానీ వాస్తవానికి ఇంతవరకు ఐఐటి నుంచి ఇంజనీర్స్ మాత్రమే ప్రొడ్యూస్ అయ్యారు. బట్ ఇప్పుడు ద ఒరిజినల్ టీచర్స్, ట్రైన్డ్ టీచర్స్ రాబోతున్నారండి. ఇది వీళ్ళకి చాలా చాలా ప్లస్ పాయింట్. నెక్స్ట్ కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ. నేను ఆల్రెడీ చెప్పినట్లు కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయాల్లో వీళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎడ్యుకేషనల్ కంటెంట్ డెవలపర్స్, ఎడ్టెక్ కంపెనీస్లో వీళ్ళ ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుందండి. నెక్స్ట్ అకాడమిక్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్, రీసెర్చ్. సో దే కెన్ ఆల్సో గో ఫర్ ఫర్దర్ రీసెర్చ్, పిహెచ్డి అలా ఇంట్రెస్ట్ ఉంటే అలా వెళ్ళొచ్చు. ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఓన్లీ టీచింగ్ కోర్స్ కదా, ఇది చదివితే మనం నార్మల్ గవర్నమెంట్ జాబ్స్ రాయలేం. నో, ఇది ఒక డిగ్రీ, డ్యూయల్ డిగ్రీ. ఒకే డిగ్రీతో మనకు 2 రకాల కోర్సులు వచ్చేసాయి. ఈ డిగ్రీ చేసి మనం ఎటువంటి గవర్నమెంట్ జాబ్నైనా అటెండ్ చేయొచ్చు. బేసిక్ డిగ్రీ ఎలిజిబిలిటీ ఉన్న కోర్సెస్ అన్నీ కూడా అటెండ్ చేయొచ్చు. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఎప్పుడు ఉంది, మీరు అప్లికేషన్ డేట్ చూస్తే 12th February ఇది స్టార్ట్ అయిందండి. ఈ మంత్ 12వ తేదీన అప్లికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మీరు గూగుల్లో ఎన్సిఈటి అని టైప్ చేస్తే ఫస్ట్లోనే వచ్చేస్తుందండి. ఎప్పటి వరకు ఉంది, లాస్ట్ డేట్ వచ్చేసి 10th March. మీరు ఎవరైతే జేడబ్ల్ఈ మెయిన్స్, జేడబ్ల్ఈ అడ్వాన్స్ అండ్ ఎంసెట్ ఎగ్జామ్, ఈఏపీసీఈటీ, టీఎన్సీఈటీ అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్ అప్లై చేయొచ్చు. 10th March వరకు టైం ఉందండి. ఈ ఎగ్జామ్ 17th April ఫిక్స్ అయిందండి. 17th April అంటే ఇంకా ఒక 55 రోజులు టైం ఉంది, మంచి టైం ఉంది, ప్రిపేర్ అవ్వచ్చు ఈజీగా. అండ్ కంప్లీట్లీ ఇది ఎంసీక్యూ బేస్డ్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటి. జేడబ్ల్యూ ఎగ్జామ్ ఎలా అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇది కూడా సిబిటి టెస్ట్ అండి. ఈ ఎగ్జామ్కి ఏం సిలబస్ ఉంటుంది సార్? బాగానే ఉంది, ఇప్పుడు 4-5 డేస్లో వారు అప్లికేషన్ వేయొచ్చు, బట్ 50 డేస్లో మేము ఎలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ చదవగలం అంటే ఏం టెన్షన్ లేదండి. వెరీ సింపుల్గా ఉంటుంది. మార్కింగ్ స్కీమ్ చూస్తే మీరు ఓవరాల్ 181 క్వశ్చన్స్ ఇస్తారండి పేపర్లో. అందులో మనం 160 మాత్రమే రాయాలి. ఆప్షన్ ఉన్నాయి, చాయిస్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్కి 4 మార్క్స్ ఉంటుందండి, నెగిటివ్ 1 మార్క్ ఉంటుంది. ఓవరాల్గా టోటల్ మార్క్స్ వచ్చేసి 640. అంటే ఈ 640 మార్క్స్కి మనం ఒక 500+ మార్క్స్ తెచ్చుకుంటే ఖచ్చితంగా ఈ టాప్ ఇన్స్టిట్యూషన్లో సీట్ వస్తుంది. ఈ 640కి ఒక 500+ తెచ్చుకుంటే టాప్ యూనివర్సిటీలో సీట్ వస్తుందండి. దీనికి కావాల్సిన సబ్జెక్ట్స్ ఏంటి? సబ్జెక్ట్స్ చూస్తే 2 లాంగ్వేజ్లు సెలెక్ట్ చేయాలండి. మీరు టోటల్గా పేపర్లో 7 సబ్జెక్ట్స్ రాయాల్సి ఉంటుంది. జేడబ్ల్యూలో 3 సబ్జెక్ట్స్ ఉంటే ఇందులో 7 సబ్జెక్ట్స్ ఉంటాయండి. 7 సబ్జెక్ట్స్లో 2 లాంగ్వేజెస్ అంటే ఇంగ్లీష్ తీసుకోవచ్చు, తెలుగు తీసుకోవచ్చు, ఆర్ మీరు ఇంట్రెస్టెడ్ ఇన్ హిందీ యూ కెన్ టేక్ హిందీ ఆర్ సాంస్క్రిట్, మీకు నచ్చిన లాంగ్వేజ్ని తీసుకోవచ్చు. యాజ్ పర్ మనం 12th ఏం చదువుకుంటాం, 10th ఏం చదువుకుంటాం, దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ టీచింగ్ యాప్టిట్యూడ్ అనేది ఒక సబ్జెక్ట్ అండి, 3rd సబ్జెక్ట్. టీచింగ్ యాప్టిట్యూడ్ అనేది కామన్ ఫర్ ఆల్. అంటే మీరు బీఎస్సీఎడ్ చేయాలనుకున్నా, బీఏఎడ్ చేయాలనుకున్నా, బీకామ్ఎడ్ చేయాలనుకున్నా టీచింగ్ యాప్టిట్యూడ్ ఈజ్ ఏ కామన్ సబ్జెక్ట్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. ఇందులో మీకు రీజనింగ్ ఉంటుంది, జీకే క్వశ్చన్స్ ఉంటాయి. ఓవరాల్గా ఒక సబ్జెక్ట్ అని, ఇది కూడా కామన్ సబ్జెక్ట్. జనరల్ అవేర్నెస్ అనేది టీచింగ్ యాప్టిట్యూడ్ మరియు జనరల్ అవేర్నెస్ అనేది కామన్ సబ్జెక్ట్, అందులో ఆప్షన్ ఉండదు. నెక్స్ట్ డొమైన్ సబ్జెక్ట్స్. ఇక్కడ మనము 3 సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎంపీసీ స్టూడెంట్ అయితే మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి 3 సెలెక్ట్ చేసుకోవచ్చు. బైపీసీ స్టూడెంట్ అయితే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి 3 సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీ మేజర్ సెలెక్షన్ అనేది వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ 3 సబ్జెక్టులో మంచిగా స్కోర్ చేసి టీచింగ్ యాప్టిట్యూడ్ అండ్ లాంగ్వేజెస్లో మేనేజ్ చేస్తే ఈజీగా 640కి 500+ వస్తాయి. సో దట్ మంచి యూనివర్సిటీలో ఐఐటి, ఎన్ఐటి, ఆర్ఐఎస్లో సీట్ తెచ్చుకునే అవకాశం ఉంటుందండి.
మరి సార్ ఇక్కడ మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఓకే, లేదా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఓకే, ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ ఏంటి, ఇది చాలా కొత్త సబ్జెక్ట్ కదా, జనరల్ అవేర్నెస్ ఏంది, ఇది చాలా కొత్త సబ్జెక్ట్ కదా, ఎలా మాకు ఏంటి, ఎక్కడ హెల్ప్ దొరుకుతుందంటే, మేము ఈ కోర్సు మీద చాలా రీసెర్చ్ చేసి ఒక సూటబుల్ కోర్స్ డిజైన్ చేశామండి. నా పేరు ప్రసన్న కుమార్ రెడ్డి. నేను ఇదే కోర్సు బిఎస్సి ఎడ్ కోర్స్ని రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ RIE మైసూర్ నుంచి బిఎస్సి ఎడ్ 4 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ని 2007 నుంచి 11 మధ్యలో చేశానండి. సో ఈ కోర్స్ ఎలా ఉంటుంది, దీని అడ్వాంటేజ్ ఏంది, దీంట్లో ఏంటి ప్లస్, ఎలా చెప్తే పిల్లలకి ఈజీగా అర్థమవుతుంది అనే దాని మీద మాకు కంప్లీట్ అవగాహన ఉందండి. మాకున్న ఎక్స్పీరియన్స్తో మేము ఈ కోర్స్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఈ కోర్స్ అనేది మా తేజ్ అకాడమీ అనే బ్యానర్ కింద ఇవ్వడం జరుగుతుంది. సో మాకు ఒక డిజిటల్ యాప్ ఉందండి. మీరు ఇది స్కాన్ చేస్తే ఆ డిజిటల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ప్లే స్టోర్లో తేజ్ అకాడమీ అని టైప్ చేసినా కూడా యాప్ అవైలబుల్ ఉంటుంది. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, లేదు క్వైరీస్ ఉన్నాయి అంటే డెఫినెట్లీ యూ కెన్ కాల్ టు దిస్ నెంబర్ ఆర్ వాట్సాప్ చేసినా కూడా మన టీం రెస్పాండ్ అవుతుందండి. డిజిటల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆర్ QR కోడ్స్ స్కాన్ చేయొచ్చు, లేదా మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ కొన్ని ఫ్రీ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది దీని గురించి. మీరు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కోసం యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అయ్యి చూడొచ్చండి. రైట్. సో మీరు కనుక ఈ రెగ్యులర్ రొటీన్ ఇంజనీరింగ్ కోర్సెస్ అవసరం లేదు, ఇంజనీరింగ్ కోర్స్ చదవడం వల్ల మనకు పెద్దగా ఉపయోగపడట్లేదు అని అనుకుంటే, ఇది ఖచ్చితంగా వండర్ఫుల్ కెరీర్ ఆప్షన్ అండి. ఎందుకంటే నేను పర్సనల్ ఎగ్జాంపుల్, నేను ఆల్రెడీ ఇదే కోర్స్ చేశాను. లాస్ట్ 20 years నుంచి నేను చాలా సర్వీస్ చేశానండి అవుట్ సైడ్. నేను నీట్ ట్రైనింగ్ ఇస్తాను యూజువల్గా. నేను ఇచ్చిన బెస్ట్ ర్యాంక్ ఇన్ నీట్ ఈజ్ AIR 113. బిలో 1000 ర్యాంక్స్ చాలా టైమ్స్ ప్రొడ్యూస్ చేశామండి. ఎవ్రీ ఇయర్ మినిమం ఒక 40-50 స్టూడెంట్స్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పంపిస్తున్నాం. చాలా కార్పొరేట్ సంస్థల్లో వర్క్ చేసిన అనుభవం ఉంది. కానీ వీటన్నిటికన్నా మన దేశానికి టీచర్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంది. క్వాలిటీ టీచర్ రిక్వైర్మెంట్ అనేది చాలా 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 ఎక్కువ ఉంది. అన్ఫార్చునేట్లీ, దురదృష్టవశాత్తు ఇది ఎక్కువ మంది అర్థం చేసుకోలేని పరిస్థితి. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న మంచి ఇన్స్టిట్యూషన్లో కోర్సు అవకాశం లేని పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు IIT మరియు NITస్లో ఈ కోర్సు లాంచ్ చేయడం వల్ల ఈ షార్టేజ్ ఆఫ్ క్వాలిటీ టీచర్ అనేది చాలా వరకు తగ్గుతుందండి. సో దయచేసి మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే, సో ప్లీజ్ జాయిన్ విత్ అస్ సో దట్ యూ కెన్ స్టార్ట్ యువర్ టీచింగ్ కెరీర్ విత్ NCET. మరొకసారి SBR టాక్స్ మరియు భారతీయ విద్యా ఛానల్ చూస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సీ యూ సూన్. థ్యాంక్ యూ.